రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అంబటి రాంబాబు చేసినటువంటి కీలక వ్యాఖ్యలపై ఈరోజు కూటమి నాయకులంతా కూడా తీవ్రంగా కన్నెర్ర చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి, ఏంటి? చూస్తూ ఉంటే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా వైసీపీ వాళ్ళంతా కూడా ఒకవైపు చెప్పుకోసే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ వ్యాఖ్యల్ని, ఇటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చూడాలి, ఏంటి ఇదంతా? అంటే ఇది డెమోక్రటిక్ దేశం అంది. డెమోక్రటిక్ దేశంలో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అంటే మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది, విమర్శలా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అంబటి రాంబాబు గారు అంటే గారు అని అనుకోవద్దు వాస్తవంగా చెప్పాలంటే, కానీ ఒక నాయకుడు, మాకు మాజీ మంత్రివర్యులు, ప్రజలు వచ్చే 2 సార్లు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు మంత్రిగా చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ప్రజలు ఎవరు కూడా ఆక్షేపించకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కర ఆలోచన విధానాన్ని గౌరవించుకొని పనిచేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒకరికొకరు గౌరవం ఇస్తేనే సమాజంలో ఒక పీస్ఫుల్ వాతావరణం వెళ్తుంది. అలాగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఖచ్చితంగా ప్రజలు తిరగబాటు చేస్తారు. ఎందుకంటే ఒక గౌరవప్రదమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తరుణంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం. అంటే మేము చదువుకున్నాము, యువత అంతా కూడా ఈరోజు ఒక శాసనసభ్యులుగా అయ్యారు. 10 మందికి ఆదర్శంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు మనం ప్రజలకు చూపించాలి. మరి అలాంటి పరిస్థితి లేకుండా ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పుదారుణం. అది ఎవరు కూడా ఆక్షేపించేది లేదు. నిన్న ఎవరైతే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడి, అంటే ఈరోజు అరెస్ట్ కూడా ఎందుకు చేశామంటే వాస్తవంగా ఆయన చేసిన తప్పు, ప్లస్ ఈరోజు నిజంగా చెప్పాలని సేఫ్ గార్డ్ చేసినట్టే. ఈరోజు ఆయన సేఫ్ గార్డ్ చేసి రక్షణ కల్పించినట్టే. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి తిరుగుబాటు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్న ప్రదేశం తెలుసు. ఈరోజు ఆయనకి నిజంగా చెప్పాలంటే పోలీసు అరెస్ట్ చేసి రక్షణ కల్పించినట్టే. ఈరోజు ఆయన చేసిన తప్పు అనేది ఖచ్చితంగా అందరూ కూడా, ఎవరు కూడా వాళ్ళ సొంత పార్టీ మనుషులే మాట్లాడుతున్నారు. ఈరోజు తప్పు అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి అలాంటి తప్పుని ఎవరు కూడా ఆక్షేపించకూడదు. భవిష్యత్ కాలంలో కూడా మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి. మీకు విమర్శ ఉండి ఒక తప్పు అని అంటే దాన్ని చెప్పండి, ప్రజలకి నచ్చ చెప్పండి. అంతేగాని మీరు ఏదో నోరు ఉంది కదా అని ఇష్టపడుతున్న మాట్లాడితే డెమోక్రటిక్ వరల్డ్లో ఎవరు ఆక్షేపించేది లేదు. అది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. అంటే వైసీపీ నేతలు ఇంకోటి ఆరోపిస్తున్నారు. ఎప్పటి నుంచో మండలి వరకు కూడా చూసుకుంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని అరెస్టులు అయితే చేశారు. ఈరోజు చూసుకుంటే ఎవరైతే నాయకులు గట్టిగా మాట్లాడుతారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు నేను ఒక 2 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను. సీఎం గారు ఎప్పుడు కూడా పీస్ఫుల్ వాతావరణం రాష్ట్రంలో ఉండాలి, నమ్మకం కలిగించేది, ప్రజలకు మన మీద నమ్మకం రావాలి. ఎందుకంటే గత గవర్నమెంట్ ఏం చేసింది, నోరిప్పిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు చూస్తే ఆ డాక్టర్ గతంలో కోవిడ్ టైంలో తప్పు అని చెప్పి నోరు ఇప్పాడు, అన్ని అరెస్ట్ చేశారు. ఈరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్లో తిరుగుతున్నాం మేము. గతంలో ఎప్పుడైనా తిరిగేవారు వాళ్ళు. ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళి సమస్యలు అడుగుతున్నాం, సమస్యలు తెలుసుకొని పనిచేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నెలకి 4-5 సార్లు ప్రతి ఫీల్డ్ విజిట్ వెళ్తున్నారు. ఎక్కడో ఏదో కార్యక్రమం పెట్టుకుంటున్నారు. పబ్లిక్లో వెళ్ళి పబ్లిక్ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేసినటువంటి గవర్నమెంట్ ఇది. మరి ఈరోజు ఇంత పారదర్శకంగా, ఇంత పీస్ఫుల్ వాతావరణం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేసినా కూడా ఈరోజు మీరు గౌరవంగా వెళ్ళండి, డెమోక్రటిక్ వరల్డ్లో వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు ప్రజలకి లా అండ్ ఆర్డర్ మీద ఒక నమ్మకం రావాలి. లా అండ్ ఆర్డర్ మీద ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ప్రజలు ధైర్యంగా పనిచేస్తారు. అలాంటి దశ ఈరోజు ఈ రాష్ట్రానికి రావాలి. ప్రజలకి గవర్నమెంట్ మీద ఒక నమ్మకం రావాలన్న దశగా ఈరోజు గత 18 నెలలుగా పరిపాలన చేస్తున్నారు. భవిష్యత్ కాలంలో కూడా అలాగే చేస్తారు. అయితే వీళ్ళు తప్పుదారణ, ఎందుకంటే గతంలో వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు వీళ్ళకి జరుగుతుందని ఒక అనుమానం, అపోహ వీళ్ళకి ఉంది. అది వాస్తవం కాదు. ఎప్పుడైనా తప్పు చేసినటువంటి మేము ఖండిస్తున్నాం, కానీ తప్పు చేయని వాళ్ళు ఏది కూడా లేదు. ఈరోజు చూసుకుంటే ఇటు ఏ పార్టీ అవనండి, ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక ఉమెన్ క్రిటిసైజ్ చేస్తే మా గవర్నమెంట్, మా మనిషి అయినా కూడా అరెస్ట్ చేస్తాం. అక్కడ లా అండ్ ఆర్డర్ లేదా? అక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది కదా. మరి అక్కడ స్వార్థపూర్వమైన ఉందా? అక్కడ ఏమీ లేదు. పారదర్శకంగా ఎవరు తప్పు చేసినా కూడా ఈ గవర్నమెంట్ ఆక్షేపించలేదు. మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, తప్పు చేస్తే నేను వదలను,
మీరు పబ్లిక్ని మోటివేట్ చేయండి, మనం అభివృద్ధి బాటలకు వెళ్ళాలి, మన రాష్ట్రం అభివృద్ధి బాటలకు వెళ్ళాలి, యువతకు భవిష్యత్తు కల్పించాలి, ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం కలిగించేలాగా పనిచేయమని చెప్తున్నారు. ఈరోజు పీజీఆర్ఎస్ సిస్టమ్ ఉంది. పీజీఆర్ఎస్ సిస్టంలో ఏ గ్రీవెన్స్ వచ్చినా కూడా సీఎం గారు మానిటర్ చేస్తున్నారు. ఎందుకు మానిటర్ చేస్తున్నారు? ఒక మంచి పరిపాలన అనేది రాష్ట్రానికి ఇవ్వాలి, ఎవరు తప్పు చేయకూడదు, మంచి నమ్మకాన్ని ప్రభుత్వం మీద కలిగించేలాగా, ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం కల్పించేలాగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా చాలా డిస్ట్రక్టివ్గా ఉన్నాయి తప్పించి కన్స్ట్రక్టివ్గా లేవు. వాళ్ళ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు కానీ వాస్తవాలు అయితే మాట్లాడలేదు. అంటే చేసేది ఏమీ లేదు, ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా మళ్ళీ విమర్శిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటువంటి అరెస్టులు చేయడము, ఇటువంటి కల్తీనయ్యి అని చెప్పేసి దీనిపైన ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు, ఏది కూడా నిరూపించుకోలేకపోతున్నారు అంటున్నారు. ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరు? సిబిఐ ఎంక్వైరీ చేయించమని రిక్వెస్ట్ చేసింది ఎవరు? వాళ్ళే కదా. సిబిఐ ఎంక్వైరీ చేశారు, అది అడల్ట్రేషన్ చేశారని చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళ పత్రికల్లో అది అడల్ట్రేషన్ చేశాము అని ఖచ్చితంగా ఒప్పుకున్నారు. వాళ్ళు చెప్పిన దాన్నే ఒక పోస్టర్ రూపంలో పెట్టడం జరిగింది తప్పించి వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేయడం అనేది అది అంటే చాలా దారుణమైన తప్పు. ఎందుకంటే ఈరోజు మన యావత్ ప్రపంచంలో తిరుమల వెంకటేశ్వర స్వామి అనేది ఖచ్చితంగా అందరికీ ఇష్టమైన దైవులు. ఆయన ప్రసాదం మనం చెప్పులు విడిచి చేతిలో తీసుకొని కళ్ళకద్దుకొని తినేటటువంటి స్వభావం ప్రతి ఒక్కరికి. ఒకరు తిరుమల తిరుపతి వెళ్తానంటే ఒక లడ్డు తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు కానీ లేకపోతే స్నేహితులకు కానీ ప్రసాదం పంపించినటువంటి ఉన్నటువంటి మనకి పద్ధతి. మరి ఆ పద్ధతి ఇవంత దైవంగా అంత పవిత్రంగా చూసినటువంటి ప్రసాదాన్ని వాళ్ళు కల్తీ చేశారంటే ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఉన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత గవర్నమెంట్ ఎవరో ఈ బొత్స సత్యనారాయణ అంటున్నారు అధికారుల దుర్వినియోగం అంటారు. అధికారుల దుర్వినియోగం అంటే ఎలాగంటారు? అది కేవలం వాళ్ళు పిఏఏ డైరెక్ట్గా గైడ్ చేశాడు. అప్పుడు వ్యవహరిస్తున్నటువంటి పిఏనే కదా డైరెక్ట్గా గైడ్ చేశాడు. ఆయన ఇన్వాల్వ్ అయినటువంటి నిర్ధారణ అయిపోయింది కదా. అధికారం దుర్వినియోగం ఎలా మాట్లాడతారు? అది తప్పదు. ఈరోజు ఖచ్చితంగా ఏదైనా విమర్శ చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి, అంతేగాని నోటుకొచ్చిందలా మాట్లాడితే మాత్రం ఎవరు కూడా ఆక్షేపించేది లేదు. ఈరోజు అరెస్ట్ చేశామంటే నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆయన ప్రొటెక్షన్ ఇచ్చినట్టే. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఎంత లేదన్నా కూడా ఎన్ని తప్పుడు మాటలు అన్నా కూడా ఓపికతో ఉన్నారు తెలుగు తెలిసిన కార్యకర్తలు అందరూ కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు, మీరు ఏ కోపం ఉన్నా గత గవర్నమెంట్లోకి మీకు ఎన్ని అవమానాలు ఉన్నా అవన్నీ కూడా మీరు ఇప్పుడు బయట పెట్టకండి. ఈరోజు మనం ప్రజలకు నమ్మకం గెలిచేలాగా పరిపాలన చేయాలి, ప్రజల మనసులు గెలవాలి. ఈరోజు పరిపాలన మనకి ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం కావాలి, రాష్ట్రానికి భవిష్యత్తు అవసరం. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఒక్క ఛాన్స్ అని ఒక దుర్మార్గ పరిపాలన ఉండడం వల్ల మరింత నష్టపోయాము. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మంచి దశలో తీసుకెళ్లాలంటే ఒక మంచి నమ్మకం కలిగించేటువంటి ప్రభుత్వం ఏర్పడాలి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి కేసుని ప్రతి ఇష్యూని కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఈరోజు గవర్నమెంట్ తీసుకెళ్తుంది. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నీ కూడా వాస్తవం కాదు. వాళ్ళు చేసిన తప్పుదాల్లో వాళ్ళే సిబిఐ కోర్టుకు వెళ్ళారు, వాళ్ళే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళే ఒప్పుకున్నారు అడల్ట్రేషన్ చేశారని. ఈరోజు దాని మీద కేసు కట్టారు, అరెస్ట్ చేశారని తప్పు. ఈరోజు తప్పుడు మాట అన్నాడు, ఖచ్చితంగా వాడిని మందలించాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈ నెయ్యి కల్తీ విషయంలో కల్తీ అయితే ఖచ్చితంగా జరిగింది అండ్ ఒకవైపు అయితే నివేదికలు అయితే ఇచ్చాయి అంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం మీద కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన తీవ్రంగా విరుచుకుపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పర్సనల్గా ఒక వ్యక్తి పైన ఎవరు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉండకూడదు. ఈ విధంగా వ్యక్తిగత హననం అనేది చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు చూసుకుంటే 18 నెలల కాలంలో ఎన్నో రకాలుగా మేమైతే అభివృద్ధి పనులు చేసాం, ప్రతి పనులకు కూడా మేమైతే సవాల్ విసురుతున్నాం అంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదైనా సరే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఎప్పుడు ఉండకూడదంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి అధికారులు ఎవరు చేశారు? అధికారులు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు చెప్తేనే అధికారులు చేస్తారు తప్ప అధికారులు చేయలేదు కదంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈరోజు అంబటి రాంబాబుని అయితే మేమైతే ప్రొడక్ట్ చేసాము. అంటే ప్రజల్లో ఒక రకంగా ఆవేదనతో ఆక్రోశంతో ఉన్నారు కాబట్టి ఆయనకి హాని జరగకూడదని ఈరోజు అరెస్ట్ చేశారే తప్ప కానీ ఇది ఒక విధంగా అరెస్ట్ అనేది కాదు. ఖచ్చితంగా అరెస్ట్ జరిగిందంటే ఆయనకి ప్రొడక్షన్ మనమైతే ఇచ్చాము, ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసేటట్లే అంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.